గురించింది ప్రజలు ఖ్యాతిని మంచి పేరు కలగజేసేదను. పరిశుద్ధాత్మ తండ్రి జపన్య గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చదువుకుని దేవాన్ని మహా కనికరం బట్టి కృపను బట్టి పాశ్చాన్ని వస్తున్నాం. ఆ కాలంలో విసపెట్టి వారందరినీ నేను శిక్షించను, కొంటుతూ నడుచు వారిని నేను రక్షించను, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదను. ఏ దేశంలో వారు అవమానం అందరూ అక్కడ నుండి నేను వారికి ఖ్యాతిని మంచి పేరు కలుగజేస్తాను అని సెలవిచ్చిన మాట ఇప్పుడు మేము ధ్యానించుకోబోతున్నాం. ఆ కృప చొప్పున మీ కనికరం చొప్పున సహాయం చేయమని ఈ వాక్యమైన సత్యాన్ని మేము గ్రహించే భాగ్యం మమ్మల్ని ఎవరైతే హింస పెట్టేవారు వారిని ఎన్నే శిక్షిస్తారన్నారు. కారణం ఏంటిది? పొద్దుతున్న విషయాన్ని రక్షిస్తా ఉన్నాం. కారణం ఏంటిది? చదువుబడ్డ సమకూరుస్తా ఉన్నాం. కారణం ఏంటిది? ఏ దేశంలో వారు అవమానమైన కళలు వారికి ఖ్యాతిని మర్చిపోయి తెస్తారన్నాం. కారణం పరస్పరి ఇటు గొప్పలు పొందుతున్న భాగ్యం మన ప్రభుత్వానికి తెచ్చాడు. దేశం ప్రారంభిస్తున్నాం. చూడండి, దేవుని వాక్యం చెప్తున్నది, ఆ కాలంలో నేను విమర్శపెట్టి వారందరినీ నేను శిక్షించను. దేవుడు మనని ఎవరైనా హింస పెడితే చూడటం లేదు అనుకోవద్దు. మనం చెప్పండి, దేవుడు మనని ఎవరైనా హింస పెడుతుంటే దేవుడు చూడటం లేదు, దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు, నా బాధను గ్రహించట్లేదు, నాకేం సాయం చేయట్లేదు అని ఎవరు అనుకోవద్దు. వింటున్నారా? దేవుడు ఆయనకు 7 నేత్రాలు ఉన్నాయి. ఆ 7 నేత్రాలు భూలోకం అంతా సంచరిస్తున్నాయి. ఎవరిని బలపరచడం కంటే తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుస్తాడు. అందరికీ బాధలు వస్తున్నాయి. అందరి బాధలు తెచ్చాడు దేవుడు. ఎవరు బాధలు తెస్తుంటే ఆయనకు భయపడే వారి బాధలు, ఆయన భూమి మీద రక్షకుడు దేవుడు ప్రభువుని అంగీకరించే వారి బాధలు. ఉంటున్నారా? దేవుడు అంటే క్రైస్తవులే కాదు, అన్ని జనులు కూడా దేవుడు ఉన్నారు. శ్రమలో ఉన్నవారు క్రైస్తవులే కాదు, అన్ని జనులు కూడా శ్రమలో ఉన్నవారు. నేను శ్రమల పాలే దేవుడు అయితే పెద్ద పెద్ద ధనవంతులు కూడా శ్రమలు వచ్చే దేవుడు అవుతారు. వాళ్ళని కూడా ఆదుకుంటాడు దేవుడు. దేవుడు కావలసింది ఏ మనిషి దగ్గర అయితే గర్వం ఉండదో, ఏ మనిషి దగ్గర అయితే అహంకారం ఉండదో, ఏ మనిషి దగ్గర అయితే దీనత ఉంటుందో, సాత్వికం ఉంటుందో, వినయం ఉంటుందో దేవుడు వారినే పట్టించుకుంటాడు. మీరు అనుకోవచ్చు ధనవంతుని దేవుడు పట్టించుకోవడం కాదు, అది కాదు. దేవుడు కాదు. పై చూడడు, ధనవంతుడు దీనత్వంతో అనుకో పట్టించుకుంటాడు, ధనవంతుడు శ్రమలో ఉన్నాడు అనుకో పట్టించుకుంటాడు. అదే బీదవాడు గర్విష్ఠుడిగా ఉన్నాడు అనుకో పట్టించుకోడు. బీదవాడు బాగా టెంపర్ ఉన్నదనుకో పట్టించుకోడు. బీదవాడు బాగా అహంకారం ఉన్నదనుకో పట్టించుకోడు. దేవుడు కావాల్సిందే దీనత్వం ఉన్నవారు. వింటున్నారా అంటే మాట్లాడలేదు. అన్నిటికంటే దేవునికి మన దగ్గర కోపం పుట్టించేది గర్వం. మన దగ్గర గర్వం ఉన్నదనుకో నువ్వు అస్సలే పనికిరావు. రోడ్లు తురుపాలు వస్తే తాళంతా ఎగిరిపోతుంది. చూసినావు? తాళ్ళు వేరు, మన కటిక తాళ్ళు వేరు. చెప్పండి, తాళ్ళు వేరు,
కటికతారు కటికతారు పనికొస్తుంది కదా, కటికతారు పనికొస్తుంది. ఎందుకంటే వరపాలం తోలుపాలం వచ్చేటప్పుడు వరకతోటి తారు వేరే కటికతారు వేరే గడ్డి కింద వేరే చేస్తారు తెలుసా. తెలుసా అంటే కటికతారులో సగం బియ్యం ఉంటాయి. చెప్పండి, ఏముంటాయి? సగం బియ్యం ఉంటాయి. వింటున్నారా? తారులో ఏముండదు, గుత్త పుట్టే ఉంటుంది. ఆ కాలమును నేను విమర్శపెట్టే వారందరినీ నేను శిక్షించను. అంటే మనల్ని విమర్శపెట్టే వారిని మనం ఏమనకుండా ఉంటే దేవుడు శిక్షిస్తాడు. నేను విమర్శపెట్టే వారిని నువ్వు ఏమన్నా అన్నావు అనుకో, చదవండి రోమపత్రిక 12వ అధ్యాయం 17వ వచనం, 17, 18, 19 వచనం. రోమపత్రిక 12వ అధ్యాయము 17వ వచనము, 18వ వచనము, 19వ వచనం చదవండి. కీడుకు ప్రతి కీడు అనగా నీకు హింసపెట్టాడు, మనం హింసపెట్టదు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండండి. శక్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని బ్రతుకు చోటియండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానని ప్రభు చెప్తున్నాడని రాయబడింది. వింటున్నారా? ఎవరిని ఏమనొద్దు. మనం వాళ్ళు కీడు చేసిన వాడిని మనం కీడు చేద్దాం, వాళ్ళు మనం దూషించే వాడిని మనం బదులు దూషిద్దాం. దేవుడు మిమ్మల్ని విమర్శపెట్టి వారందరినీ దేవుడు శిక్షించాలి అనుకో. మీరు అట్లా ఉండాలంట. కీడుకు ప్రతి కీడు ఎవరికి? వాడు నాకు చేసినాక నేను కూడా వారికి యత్నం చేస్తా అనుకోకూడదు. మనుషులు కూడా అనుకోకూడదు. అనుకుంటే దేవుడు నీకు ఎప్పటికీ బాధలు ఉంటాయి, నిన్నెవరు చాదుకోరు. ఆ కాలంలో నేను విమర్శపెట్టి వారందరినీ శిక్షించను అంటే దేవుడు శిక్షిస్తానన్నాడు కాబట్టి నువ్వు ఓపిక పట్టాలి. పదవించడం నీ పని, నేనే ప్రతిపాదన ఇస్తాను అని ప్రభు చెప్పుతున్నాడని రాయబడిన. ఇంకా అక్కడ ఏం రాసింది? నీ శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టు, నీ శత్రువు దట్టు కొంటే దాహం ఇవ్వు అని రాసింది. కనుక దయచేసి ఆ కాలంలో నేను హింసించే వారందరూ, హింసపెట్టి వారందరూ నేను శిక్షించను. ఏ కాలమున? నువ్వు ముందు నా వాక్యాన్ని అనుసరించిన కాలమున, నువ్వు నా నీతి పాటించిన కాలమున యెహోవా నీతికలు జరిగించచ్చు, బాధింపబడే వారందరికీ న్యాయం తీర్చును. 103వ కీర్తన 6వ వచనం. కీర్తన 103:6 లేదా యెహోవా నీతి కార్యములు జరిగించచ్చు, బాధింపబడే వారందరికీ న్యాయం తీర్చును. చూసారా? దేవుడు ఎవరికి న్యాయం చేస్తాడు భూమి మీద అంటే నమ్ముకున్న వాళ్ళందరిగా కాదు, న్యాయంగా నడుచుకునే వారు, ఆ నీతికలు నడుచుకునే వారందరికీ న్యాయం చేస్తాడు. నమ్మిన వాళ్ళందరికీ, బాప్తిసం తీసుకున్న వాళ్ళందరికీ, సేవ చేసిన వాళ్ళందరికీ అట్లా చేయడు దేవుడు. వింటున్నారా అంటే ఇప్పుడు సప్లే సైడ్ వింటున్నారా అంటే కూడా ఏమైతుంది? వింటున్నావు అంటే ఏమైతుంది? మీరు ఎంత మొత్తుకుంటే ఒక్క మాటకి జవాబు చెప్పడానికి ఏమవుతుంది? వింటున్నారా? అట్లా అంటే యోగు గ్రంథంలో 6వ అధ్యాయం 8వ వచనంలో యోగు పాపం యథార్థవంతుడు, నీతిపరుడు, అతని భక్తిపరుడు అసలు ఆ దేశంలో లేడు ఆయన నేను నువ్వు కాదు, దేవుడే చెప్పి. వింటున్నారా? ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక, నేను కోరు దానిని దేవుడు నెరవేర్చును గాక. ఇట్లా వాళ్ళు మరి తన స్నేహితుడు ఇష్టం వచ్చినట్టు బాధ పెట్టారు. మన బాధ పెట్టిన ఆయన మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తను కారన్నాడు.
కనుక జాగ్రత్తగా వినండి. యోగుకు వచ్చిన శ్రమలో భార్యను కఠినంగా అన్నది. ఏంటమ్మా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అన్నాడు. మనమైతే మూర్ఖురాలు అంటున్నాం కదా, మరేమంటాం? ఏంటమ్మా బుద్ధి లేని చేసినట్టు చేస్తాను అని అడగా, బుద్ధి లేని దాని అనకూడదు అనండి. అనండి ఎంత ఏమైతే తిట్టడంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది, నీతి ఉంటుంది. మనం తిట్టడంలో కూడా ఒక నీతి ఉంటుంది. ఏందమ్మా తిక్కలు చేసినట్టు చేస్తున్నావు అట్లా అన్నది కానీ తిక్కలు ఆనందం. తిక్కలు ఆనంటే నువ్వు తీర్పు తెచ్చినట్టే, బుద్ధి లేని దానంటే నువ్వు తీర్పు తెచ్చినట్టే, జ్ఞానం లేని దానంటే నువ్వు తీర్పు తెచ్చినట్టే. తీర్పు తెచ్చినావు, జ్ఞానం లేని దాన్ని తీర్పు తెచ్చినావు. మరి ఎంతో జ్ఞానవంతమైన పనులు ఎన్నో చేసి ఉండొచ్చు, ఒక్కడినే పోయిండొచ్చు పొరపాటు. వింటున్నారా? ఈసారి మీ ఇంటికాడ ఏమైనా తిట్టినా కూడా ఇట్లా దేవుని పద్ధతిలోనే తిట్టాలి. మూర్ఖురాలు మాట్లాడుతున్నాము. దేవుని వల్ల మనం వేలు మాత్రమే అని ఉంటుంది కదా, కీడ ఉంటుంది కదా. మూర్ఖురాలా అన్నాడా? తన స్నేహితులు మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదన్నాడు. అన్ని బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నాం. కనుక దయచేసి ఆహ్వాన విన్నపము నాకు నెరవేర్చబడిన కాక, మన దేవునికి ఏ విన్నపం చేసినామో మనం కనుక అట్లా ఓపిక పెట్టే వాళ్ళమైతే, మీరు యోగి యొక్క సహనమును గురించి మీరు వింటారు కదా, అక్కడ ఎంతో నీతిమంతుడైన రాసింది తెలుసా యాకోబు తన పత్రికలో. మన యోగి యొక్క సహనాన్ని గురించి మీరు ఉన్నారు కదా, అక్కడ ఓపిక పట్టాలి. మనం తొందరపడితే వచ్చేది ఒరిగేది ఏమి లేదు, లాభం ఏం లేదు. తొందరపడ్డ గాలికే కదా అని రాసింది. తొందరపడి నడిచేవాడు తోమదప్పిపోతాడని రాసింది. కనుక మరి తొందరపడి నోరు దారకండి. అత్తి పక్కలు బాగా నోరు దారుతారు కావచ్చు. దేవుడు మీ పక్షాన నువ్వు నిలిచిపెట్టే వారిని శిక్షించనవద్దా? నేనైతే నన్ను నిలిచిపెట్టే వారిని ఏమన్నా ఎంతమంది శిక్షించబడ్డారు ఇప్పుడు మామూలుగా కొన్ని 100 మంది శిక్షించబడ్డారు. బాధ పెట్టి ఓర్చుకున్నాను. మరి నేను తొందరపడి మాట్లాడితే నాకు వచ్చే లాభం ఏమీ లేదు. దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేయాలి. దేవుడు తొందరపడితే నేను ఒక మాట దారిస్తే దేవుడు పక్కకు ఇక మీరిద్దరు పట్టుకోండి, ఇక మీరిద్దరు అరుచుకోండి, మీరిద్దరు తిట్టుకోండి, మీరిద్దరు కలబడండి. ఇక నేనెందుకు మీరిద్దరి మధ్యన? నీకు తెలియలేకపోయా, దానికి తెలియలేకపోయా, వానికి తెలియలేకపోయా, వీరికి తెలియలేకపోయా, ఇద్దరిద్దరేనే మన దొంగ అంటావాను. కనుక పోల్చుకోండి. ఇప్పటి నుంచి దేవుడు మిమ్మల్ని నిలిచిపెట్టే వారందరూ శిక్షిస్తాడు. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే శిక్ష వేస్తాడు దేవుడు. క్రైస్తవులంటే మామూలు కాదు. దేవుడు ఆయన ప్రాణం. దేవుడు ప్రాణం పెట్టాడంటే ఎంత ప్రేమిస్తే ప్రాణం పెడతాడు. అవునా? ఇప్పుడు చూడండి, మన భారతదేశంలో ప్రపంచ క్రైస్తవ చరిత్ర చెప్తుంది. ఈ 10 సంవత్సరాల్లో భారతదేశంలో క్రైస్తవులు హింసపడ్డంతగా ఏ దేశంలో కూడా, చైనా దేశంలో కూడా ఇంత హింసపట్టలేదు. చైనా దేశంలో కూడా ప్రజలకు తుపాకులు ఇచ్చి క్రైస్తవులు కావాలని చెప్పలేదు. ఇందులో భారతదేశంలో జరిగింది. ఇప్పుడు చూడండి, ఆ కాలం మనల్ని హింసపెట్టి వారందరినీ శిక్షించడం ఇప్పుడు అయిపోయింది. తీర్పు అయిపోయింది. నేను ఓట్లు వేసి అయిపోయింది. జడ్జిమెంట్ అయిపోయింది. దేవుడు వేపించాడు. ఇక చూడండి ఎట్లుంటుందో. ఎప్పుడు రాబోయేది నేను 3 రోజులు, అది 2 తారీఖు 22 ఒక్కరోజు మధ్యాహ్నం, రేపటి నుంచి స్టార్ట్ అయితేనే ఉంటుంది. చూడండి ఏమవుతుంది. ఆ కాలం మనల్ని హింసపెట్టి వారందరినీ నేను శిక్షించను. అక్కడే కాదు, ఇక్కడ కూడా నీ దైనందిన జీవితంలో ఎవరెవరైతే నిన్ను హింసపెట్టిన వారందరూ శిక్షిస్తాడు. భార్యను భర్త హింసపెట్టిన శిక్షిస్తాడు. భర్తను భార్య హింసపెట్టిన శిక్షిస్తాడు. తల్లిని కొడుకు హింసపెట్టిన శిక్షిస్తాడు. కొడుకును తల్లి హింసపెట్టిన శిక్షిస్తాడు. బిడ్డను తల్లి హింసపెట్టిన, అతను కోడలు హింసపెట్టిన
ఎవరైతే ఓర్చుకుంటారో దేవుడు వారి పక్షాన నుండి ఎవరైతే ఇబ్బంది పెట్టినో హింస పెట్టినో వారిని దేవుడు శిక్షిస్తాడు. ఇది మాత్రం నిజమా? అధికారులైనా సరే అధికారులైనా దేవుడు శిక్షిస్తాడు. ఇప్పుడు ఫరోను శిక్షించారు కదా, నడి సముద్రానికి ఫరో సైన్యాన్ని తీసుకొచ్చి ఒక్కసారి అందరు నీటి గండం ఉందా, కొంతమంది అంటే నీకు చేయి చూసినప్పుడు నీకు నీటి గండం ఉండదు కదా సార్. ఏమంటారంటే నీటి గండం అనండి. ఫరోకు, ఫరో సైన్యానికి, ఫరో గుర్రాలకి, ఫరో రథాలకి నీటి గండం అయిపోయింది. ఒక్కసారి సముద్రం మొత్తం వెళ్ళడం నడి సముద్రానికి సైన్యం అంతా నడి సముద్రానికి వచ్చారు, చేశారు. మోషేని చేతులు ఏమైంది కర్ర, మా ఇశ్రాయేలు ప్రజలందరూ అందరూ బయటకు వచ్చారు. ప్రభు అందరూ బయటకు వచ్చారు. మీ కర్రతోడు సముదాయం తాను మూయబడుగా కానంతే. ఏం అవసరం లేదు, కొట్టుడు తిట్టుడు గిట్టుడు ఇట్టుడు సంపుడు గిప్పుడు ఏం అవసరం లేదు. నోరు జారద్దు అసలు. ఎంబటే దేవుడు మోసే కూడా అన్నాడు, ఈ నేడు చూసిన ఐగుప్తులో మీ జన్మలో ఇక చూడాలన్నాడు. అలాగే జరిగింది. అదే ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక, నేను కోరుదాలని దేవుడు బాగా ఓడుకోబట్టండి, మీరు అనుకున్నట్టే జరుగుతుంది. కుంటుతో నడుచుకోవాలని రక్షించడం, కుంటుతో నడవడం అంటే ఇతరుల మీద ఆధారపడటం. ఇప్పుడు గుట్టుకతోనే కుంటివాడు ఉన్నాడు, 40 సంవత్సరాల వయసు. వాడికి ఒక్క పూటే భోజనం అనండి. పొద్దునే నీళ్ళు బాగా అనుకోండి, సాయంత్రం వరకు మూతలను పోవాలి. ఎవరు తీసుకోతారు? మాట్లాడి గంటకి ఎవరు తీసుకోతారు? అని ఎత్తుకొని రావాలి. 4 మనుషులు 2 మనుషులు. 40 సంవత్సరాల వయసు ఉన్నాడంటే ఇక ఉత్త కూర్చుంటాడు. బాగా లావైతే తెలుసా, కూర్చొని తింటాడు. వాడు గోస కాదు, బాధ కాదు. ఉండుతూ నడుచువారిని రక్షించాలంటే ఎగిరి గంతులేస్తాడు. పేతురు యోహాను రాగానే లేదు నదులను యేసుక్రీస్తు లేచినాడు, అని చెరగలిక పట్టుకున్నాడు. పట్టుకుంటే మామూలుగా రాదు అసలు. ఎన్నడూ నడవనవాడు ఎగిరి గంతులు వేసుకుంటా నడిచినట్టుగా చూస్తాం. యెషయా గ్రంథం 26:9 వచనంలో చెప్తున్నది, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో నా ఆత్మ ఆసక్తితో నేను ఆశ్రయించుచున్నది. నీ తీర్పు లోకములకు రాగా లోక నివాసాలు వీటిని నేర్చుకున్నారు. 26:9 రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నేను. మీరంటే రాత్రి కూడా సరిగ్గా ప్రార్థన చేస్తారు, అనుకుంటున్నారు. మీకున్న రోగాలు చెప్పమంటా చెప్పాలి కదా. రాత్రి కూడా ప్రార్థన చేయాలి. నాకున్న రోగాలు చెప్పాలన్నా అంటే మీకు అస్సలే నెమ్మది ఉండదు, మాకు శాంతి ఉండదు. భర్త సంతోషం ఉండదు, భార్య సంతోషం ఉండదు, పిల్లల సంతోషం ఉండదు. అంతా పాలవంతా ఒక్కొక్కరు చూస్తుంటారు, భయం అవుతుంది. మందరు కలిస్తే పాలవంతా సర్పమంటుంది. వాళ్ళు ముఖం దడుచుకుంటారు. ఒక్కసారి కాలు నిలవలేదు, నడువు లేవలేదు, కూర్చొని కలిసి పాలవంతా పుండు మనిషి చూస్తే బాగానే ఉంటుంది. మనం ఏ రోగానికి ఏదన్నట్టుంటుంది మనిషి చూస్తే. నీకు అది పోవాలన్నా ఉందన్నా ఈ రోజు నుంచి రాత్రిపూట ప్రార్థన చేస్తుంది దేవా అంటే మాత్రం ఈ రోజు నుంచి మీకు ఆ జబ్బులు ఉండవు. చేస్తారా? మీరు ఎవరు చెప్పారు? చేస్తారా అంటే రాత్రి చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు నేను చెప్పని చేస్తానని చాలా మంది ప్రార్థన చేస్తారు. కొంతమందికి ఇక 3 ఆచారాలు 3 నమ్మకాలు ఉన్నాయి. మా దగ్గర ఒక పాస్టర్ ఉన్నాడు, ఎట్లా చెప్పారు, గంగవతల నుంచి ఒక ప్రవక్త రాబోతున్నా అంటాడు. ఎక్కడి నుంచి అంట
గంగవత నుంచి ఒక ప్రవక్త రాబోతుండు. ఆయన మీకు ప్రార్థన చేస్తే మీ బాధాన్ని పోతారు. కానీ మీకేమనిపిస్తుంది? నిజమే గంగవత నుంచి ఒక ప్రవక్త వస్తున్నాడు. పిచ్చి పిచ్చి కథలు చేయకండి. ముందు వాళ్ళని వినను, వాక్య ప్రకారం ఉండండి. ఏ ప్రవక్త వస్తున్నాడు? నువ్వే ప్రవక్త. లేదా వింటున్నారా? వింటున్నారా అంటే రాత్రి వేళ నా ప్రాణములను ఆశించుచున్నది. భార్య భర్త భార్యను ఎట్లా ఆశిస్తారో అట్లా మనం పిల్లలు తల్లిదండ్రుల దగ్గర అమ్మాయి దగ్గర అనుకుంటా, నాన్న దగ్గరే నీ దగ్గరే అంటారు కొంతమంది. నా దగ్గరే నాన్న దగ్గరే ఇట్లా అట్లా మనం దేవుడిని ఆశ్రయించాలి. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. ప్రాణం రాత్రి వేళ పడకని ఆశిస్తుంది కొంతమంది. ప్రాణం వింటున్నారా? పరపండి వాళ్ళకి ఎక్కలేని ప్రేమ మంచిగా ఉంటుంది. మనం ఏం చేయాలి? రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశించుచున్నది, నాలోని ఆత్మ ఆసక్తితో నేను ఆశ్రయించుచున్నది. 27వ కీర్తన 8వ వచనంలో ఆయన రాసింటుంది. యెహోవాని సన్నిధిని వెతికను సెలవు చేయగా, నీ సన్నిధిని వెతికగా నా హృదయం నీతో అని రాసింటుంది. మా సన్నిధిని వెతుకుడని నువ్వు సెలవు చేయగా, యెహోవా నీ సన్నిధిని వెతుకదని నా హృదయం. అంటే మీ మనసు రెడీగా ఉండాలి. ఇక్కడ మీ ఆత్మ రెడీగా ఉండాలి. రాత్రి నా ప్రాణములను ఆశ్రయించుకున్నది. మీ ప్రాణం రెడీగా ఉండాలి. నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో ఆశ్రయించుకుని మీ ఆత్మ ప్రాణం దేవుని వైపు ఉండాలి ఎప్పుడు. నీ తీర్పులు లోకములకు రాగా లోక నివాసం నీటిని. నీ తీర్పులు అంటే నీకు జ్వరం రావటం, నీకు శిక్ష రావటం, నీకు నష్టం రావటం, నీకు కీడు జరగటం దేవుని తీర్పు. దేన్ని బట్టి? నీ నడవడిని బట్టి, నీ ప్రవర్తన బట్టి. కొన్ని విషయాలు నమ్మనందుకు దేవుని సన్నిధిలో నీ ప్రాణం, నీ ఆత్మ దేవుని ఆశ్రయించినందుకు తీర్పు వస్తుంది. దేవుని ఆశ్రయించకపోతే. వింటున్నారా? ఈ మధ్యన యూట్యూబ్ లో ఒక చిన్న పిల్లి మాట్లాడినట్టు మాట్లాడినట్టు విన్నారా అంటే ఫోన్ చేసుకుంటా, నువ్వు నా ఫోన్ ఎత్తటం లేదా, నేను బ్లాక్ చేస్తాను, ఫోన్ బ్లాక్ చేస్తాను. నేనేమన్నా ఇప్పుడు నేను ఫోన్ కూడా బ్లాక్ అవుతుంది. ఇప్పుడే దేవుడు ప్రార్థన శిక్షించినప్పుడు దేవుడు అసలే మాట్లాడు. ఎంత తలకాయ బాగా పెట్టుకున్నా ఉపవాసం ఉన్నది జవాబు ఇయ్యాడు దేవుడు. శిక్షలు ఉన్నప్పుడు మీరు కనుక భార్య భర్తలు ఒకరి మీద ఒకరు అదితే అట్లా మాట్లాడుకోరు. అవునా? అట్లా ఉంటుంది దేవుడు. వింటున్నారా? రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నీ ప్రాణం దేవుని ఆశించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నువ్వు దేవుని ఆశ్రయించాలని దేవుడు కోరుతున్నాడు. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసుల నీతిని. నువ్వు లోక సంబంధాన్ని మనిషిలాగా ప్రవర్తిస్తే నీకు తీర్పు వస్తుంది. నువ్వు క్రైస్తవుడు, దేవుని బిడ్డవు. నీ ప్రాణము, నీ ఆత్మ దేవుని ఆశ్రయించాలి, దేవుని ఆశించాలి. ఆశించడం అంటే కోరుకోవడం, ఆశ్రయించడం అంటే అక్కడ చేరుకోవడం. ఆశించడం అంటే కోరుకోవడం, ఆశ్రయించడం అంటే చేరుకోవడం. దేవుని చేరుకోవాలి, దేవుని ఆశ పెట్టుకోవాలి, దేవుని దగ్గర చేరుకోవాలి. ఇంత ఆశ పెట్టుకుంటే సరిపోదు. ఆశ పెట్టుకోవాలి, చేరుకోవాలి దేవుని దగ్గర. ఇర్మీయా గ్రంథంలో 42వ అధ్యాయం 13వ వచనంలో జరుగుతున్న సంఘటన ఏంటిదంటే, ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. బాగా భయంకరంగా కోపం వచ్చింది.
మొన్న కరోనా వస్తే ఎట్లా ప్రజలు చనిపోయారో అప్పుడు కూడా కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఇస్రాయేల్ ప్రజలు 100 మంది ఉన్నారు అనుకోండి, 70 మంది వచ్చిపోయారు. ఇక్కడ నుండి ఎంతమంది ఉంటే ఎంతమంది చచ్చిపోయారు? 70 మంది. 100 మంది ఉంటే 70 మంది చచ్చిపోయారు. ఎంత ఉన్నారు? ఇంకా 30 మంది మిగిలిన్నారు. ఇర్మియా భక్తుల దగ్గరకు వచ్చి, మేము ఎంత కొంచెం శేషం మిగిలినావో నువ్వు చూస్తున్నావు కదా, నీ దేవుడైన యెహోవాకు నువ్వు మొరపెట్టి నువ్వు చేయవలసిన కార్యములు నడవలసిన నడత నీ దేవుడైన యెహోవా దగ్గర తెలుసుకొని మాకు చెప్పండి, మేము తప్పకుండా దేవుని పద్ధతి ఎప్పటి అవలంబిస్తాము. చెప్పండి, దేవుని పద్ధతి ఇప్పుడు ఖచ్చితంగా అవలంబిస్తాము అని అన్నప్పుడు ఇర్మియా భక్తులు గొప్ప ఎంత మంచి వారు మనసు వచ్చిందా, మీకు చేయవలసిన కార్యాలు చేస్తే ఇంకేముంది దేవుడి చిత్తమేనే. నడవలసిన నడత కూడా మార్చుకుంటామా? ఎందుకు? స్నానం చేసుకుని తక్కువ మంది మిగిలినాం కదా, భయం, బతకాలని భయం. అయితే ఓ 10 రోజుల తర్వాత దేవుడే ఇర్మియాతో అన్నాడు, ఇదిగో వాళ్ళు నీకు మనవి చేసింది కదా, ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయినా కదా, నేను ఆలకించి ఉన్నాను, ఇప్పుడు చాలా మంచిది, నేను దేవుడికి ప్రార్థన చేస్తా, దేవుడు నాకు ఏం బయలుపరచుండో, ఏది దాచకుండా మీకు వినిపిస్తాను. ఓ చాలా మంచిదయ్యా. ఇంతలో 10 రోజులు గడిచిపోయింది. దేవుడే ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలు నీతోటి ఉన్నారు కదా, మరి అది జవాబు చెప్పు. ఏంటిది? ఇప్పుడు ఏ దేశంలో అయితే వారు ఏ రాజు కిందనైతే హింసపడ్డరు, బాధపడరు, కష్టపడరు, దేవుడు ఎవరి నుంచి హింసిస్తాడంటే మనని అన్యజనుల నుంచి హింసిస్తాడు. అనండి, దేవుడు ఎదురుగా బరిగా తీసుకుని భయ బాధడు అనండి. మన మీద దేవునికి కోపం కలిగినలా అనండి, మన మీద దేవునికి కోపం కలిగినలా మనమే వెళ్ళి కరీంనగర్ ఆటో ఎక్కేదాము. ఇది నిజం అబద్ధం అనుకుంటున్నా, అడ్డుపడాలనుకుంటున్నా? ఏది యాక్షన్ చేస్తాడో ఆటోనే కోరుకుంటాం. మన అక్కడ 4 కొరకు మంచి కొరకు నేను బొంద పెట్టే ఆటోనే, బొంద పెట్టే కారే, బొంద పెట్టే బస్సే, బొంద పెట్టే రైలే, బొంద పెట్టే విమానం కోరుకుంటాం అన్నమాట. వింటూ ఉంటే ఇది చక్కగా ఉంటే బతుకంతా చక్కగా ఉంటుంది, ఇది వంకర తింకాలంటే బతుకంతా వంకర తింకారు. యెహోవాయందు భయభక్తులు గల వారు ఎవరో వారు కోరుకునవలసిన మార్గమును ఆయన వారికి తెలియజేయను. ఈ దగ్గర భయం భక్తుంటే అంతా మంచి జరుగుతుంది. ఈ దగ్గర భయం భక్తి లేకపోతే అంతా కీడే జరుగుతుంది. అంతేగాని అదృష్టం మాట్లాడాలి, పెళ్ళైనా కూర పెట్టిన ఇంట్లోకి వచ్చిన ఇసంటి పిచ్చి పిచ్చి మాటలు అన్నజనం అంటూ మాట్లాడకండి. అంటున్నారా? నువ్వు మంచి దానం చేసుకున్నా, మంచోడని చేసుకున్నా, ఇసంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. అసలు భూమి మీద మంచోళ్ళు ఎవరు చూసిన వాళ్ళు లేరు. అనుభవంతో చెప్తుంది. ఉన్నారు ఎవరైనా గుండె చూపెట్టి ఎవరున్నారు? వారు మోదీ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి సంవత్సరంలో ఇక భారతదేశం ఎరగదీస్తాడు, మొత్తం 3 పూలు 6 కాయలు అనుకున్నారా? ఇంటింటికి 10 లక్షలు ఇస్తాడు. అవునా? నీ దగ్గర 10 లక్షలు వసూలు చేస్తాడు తెలుసా? సిలిండర్ మీద ఎంత వసూలు చేస్తున్నాడు, పెట్రోల్ మీద ఎంత వసూలు చేస్తున్నాడు, హోటల్ ఛాయ్ తాగితే ఎంత వసూలు చేస్తున్నాడు, అన్నం తింటే ఎంత వసూలు చేస్తున్నాడు, బట్టల దుకాణం ఎంత వసూలు చేస్తున్నాడు, GST అనండి. ఇవన్నీ కాకుండా ఒక బొంబాయిలో ₹1 కోటి పెట్టింది ఇల్లు రాదు కదా. ₹1 కోటి ఇల్లు కొంటే 18 లక్షలు పన్నే గవర్నమెంట్ గా కట్టాలి. 18% పెట్టాలి కదా. ₹1 కోటి ఇల్లు కొంటే 18 లక్షలు కట్టాలి. నీ దగ్గర వసూలు చేయాలి కదా. 18 లక్షలు నీకు 10 లక్షలు ఇస్తాడు, 18 లక్షలు వసూలు చేసి
అమాయకులు తెరవక మనం ఓటేస్తున్నాం. తెరవదు, ఇట్లా వివరణ తెరవదు. ఇంకెప్పుడు ఇంకో వస్తే ఇంకెంత ఉంటుంది తెలుసా? మామూలుగా ఉండదు. వస్తే రాడు కానీ చెప్తున్నాం, రాడు కానీ వస్తే మాత్రం అందరూ మేలుకున్నారు. మేధావులు అందరూ చాలా మందికి తెలియవచ్చింది. శాతగాని వాళ్ళందరికీ తెలియవచ్చింది, శాతగాని వాళ్ళకి తెలియరాదు. అనండి, శాతగాని వాళ్ళందరికీ తలకాయ బాగా పనిచేస్తుంది కనుక మనకి తెలియవచ్చింది. కానీ ఒక 10 మంది కూడా మార్చి ఓటు అయిపోయాడు. 10 మంది కూడా మార్చి ఓటు అయిపోయాడు. అందుకొరకే యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ వాట్సాప్లలో పెట్టి అట్లా ఇట్లా అని చెప్తున్నాం. అది కూడా మన ధైర్యంగా చెప్పాడు, మనం బ్యాలెన్స్గా చెప్తున్నాం. మనం అది కూడా కరెక్ట్ చెప్పాడు. మనం ఏమో వస్తే ఆయన రావచ్చు, తీయన రావచ్చు. ఇక ఆ 2 మాట్లాడినప్పుడు ఆయన దగ్గర కూడా అదృష్టుడేది జాగ్రత్త. అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట వినని వారై ఈ దేశమందు కాపురం ఉండక మనం ఐగుప్తు దేశానికి వెళ్ళుదాము. అక్కడ యుద్ధము చూడకయు దూరద్వైనకయు ఆహారపు లేమి చేత ఆకలి కొనకయు ఉందము కనుక అక్కడనే కాపురం ఉందామని మీరు అనుకుని ఎడల యూదా వారిలో శేషించిన వాళ్ళారా యెహోవా మాట ఆలకించుడి. శిష్యులు శేషించారు అంటే మిగిలిపోయాను. చచ్చిపోయిన 70% మంది 30% మిగిలినగా శేషించిన వాళ్ళ యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు దేవుడు సైన్యం యెహోవాను సెలవిచ్చుచున్నాడు. ఐగుప్తునికి వెళ్ళాలని నిశ్చయించుకుని అక్కడే కాపురం ఉండుటకు మీరు వెళ్ళిన ఎడల చదవండి. మీరు భయపడుచున్న ఖడ్గమును అక్కడ ఐగుప్తు దేశమే మిమ్మల్ని తరిమి పట్టుకోను. మీకు భయము కలిగే క్షమము. ఇగో నేను అదే చెప్తున్నా, నీ గుణం మారాలి. దుబాయ్ వద్ద బాగుపడతా, అమెరికా వద్ద బాగుపడతా, ఇంకా మలేషియా వద్ద బాగుపడతా, ఖత్తర్ వద్ద బాగుపడతా, ఇంకా చెప్పండి రకరకాల ఉందేవా. ఎక్కడికి పోనక్కర్లేదు, ఇక్కడ గుణం మారుతారు. నేను చెప్తుంటే విన్నా మరింది. నేను ఎందుకంటే నమ్మబుద్ధి కాదు మీకు అసలు. నేనైతే ఎక్కడున్న దుబాయ్ పోయిన కంటే మెరుగ్గా ఉన్నా నేను. లేదా ఎక్కడికి పోనక్కర్లేదు. మీరు మీ భర్తను తిట్టొద్దు, సాగలేదు, పంచాలు పెట్టుకోవద్దు, అత్తగారిని ఏమనొద్దు, తల్లిగారిని ఏమనొద్దు, కన్నులను ఏమనొద్దు, చేసుకుని ఏమనొద్దు. గుణం మార్చు చాలు. ఇంత చెప్పినా కూడా అసలు ఎక్కడేది మీకు అసలు గుళ్ళున్నంతసేపే, ఇంతసేపే మన ఇంటి వెనక మళ్ళీ ఎప్పుడంటే మానరా మరి. ఇంకెప్పుడు మారుతారు? ఇక్కడ వచ్చి ఇంకా చూస్తే అక్కడ చూస్తే ఇదిగో నేను చెప్తున్నా, మీ రాజుకు మీ మీద దయ పుట్టిస్తాను, కనికరం పుట్టిస్తాను. అన్ని జనాలను పురిగొల్పేది మనం కొట్టడానికి సమాధానం దేవుడే సెలవిస్తాడు. వింటున్నారా? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1, 2, 3 చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1, 2, 3 చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1, 2, 3 చదవండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున చూసిన యెహోవా వారిని ఏదోము వారికి ఇశ్రాయేలును అప్పగించును. ఇగో శేనేసిన తీరా పంట రేపు మాకు వస్తానికి వేరే వసుకపోయింది. వాళ్ళకి గొర్రెలు ఉన్నాయా, మీరే తీసుకుపోయింది. వాళ్ళకి మేకలు ఉన్నాయా, రాత్రి పెట్టొచ్చాడు. మందం ఒకసారి 50 మంది వచ్చి ఇంట్లో 10 మంది ఉన్నారు. 50 మంది వచ్చి ఆవుని తీసుకుపోతారు. ఏం చేస్తారు? ఇంట్లో ఏం చేయలేరు. గొర్రెలు ఎత్తుకుపోతారు. ఏం చేస్తారు? ఇంటారు ఏం చేయలేరు. ఒక 50 మంది వచ్చి మీరు 4 మేకలు పట్టుకుపోతే మీరు రొట్టు పెడితే పానానికి ఇస్తారు. పానానికి భయపడి ఒక అట్లా చేస్తాడు దేవుడు. మనం కనుక తప్పు చేస్తే మన చుట్టుపక్కల అన్ని జనకు అప్పగిస్తాడు.
అర్థమైందా? అర్థమైందా అంటే ఏం చేసినాను? ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందువల్ల, తప్పు చేసినందువల్ల. ఎందుకంటే దేవుని దృష్టికి తప్పు చేయకుండా జాగ్రత్త పడండి. తప్పు చేస్తారా అన్నజనకు అప్పగిస్తారు. అన్నజనకు అప్పగిస్తారా? మనం ఇక్కడ ఏం జరిగింది? మణిపూర్లో ఏం జరిగింది? అంతే. తప్పు చేసినందువల్ల దేవుడి దృష్టికి తప్పు చేసినందువల్ల అన్నజనకు అప్పగించారు. అన్నజనులు ఏం చేసింది తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద ఆఫీసర్ ఆయన ఇల్లంతా చూసుకున్నారు. కూలర్లు, ప్రజలు, బయటలు ఏం మంచి వస్తున్నారు అందరికీ పశువులు, మందరు, బంగారం ఒక్క పానతోటలో పెట్టిన వాళ్ళని ఎదురు దిగడం పాలన తీసేసారు. నువ్వు ఎస్ఐగా, ఎస్పీగా, డిఎస్పీగా, ఎస్పీగా సిప్ప కూడా కానీ చేతులు పట్టుకొని పోదా ఉంటారు. కొత్త పానంతో నడుచుకున్న వల్ల ఇప్పుడు కాలంలో జీవితంలో తిరిగిన మహానుభావులు వింటున్నారా? పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. పూజనాలు చేసుకుంటారు. వీటిలో మూడుదవుతాం. ఎస్ఐ గారి భార్య పొట్టది పలుకోరు. ఏ పని అని చేయాలి. లేకపోతే ఎస్ఐ గారి భార్యను తీసుకొచ్చి పెడతారా? ఎవరు పెట్టారు? ఎన్ని బాధలు పడ్డా తెలుసా? అంటున్నారా? డిఎస్పీ గారు భార్య భర్తలు ఇద్దరు యూట్యూబ్లో చెప్తుంటే అందరు ఏడుచుడే. అక్కడ కలెక్టర్ అయినా సరే అక్కడ జాతి విషపు జాతికి గొడవ పెట్టించారు. ఇక ఉద్యోగాలు, ఇండ్లు, సౌకర్యాలు, సదుపాయాలు అన్ని విడిచిపెట్టి ఇంకా బంగారం ఇంకా చెప్పలేని విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి కదా. అడ్డం వస్తే తండ్రిని చంపడం, అడ్డం వస్తే తమ్ముడిని చంపడం, ఆడపిల్లలైతే చెప్పలేనంత ఇబ్బందికరంగా గురి చేయటం. దేవుడు సెలవిస్తే అప్ప జరుగుతారు. దేవుడు సెలవికపోతే ఏది జరగదు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అందుకో అశ్రద్ధ చేయకండి, దేవుని కృప మీ మీద ఉన్నది. యూదా వారిలో శేషించిన వారులారా, యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు దేవుని సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఐగుప్తునకు వెళ్ళవాలని నిశ్చయించుకొని అక్కడనే కాపాడుటకు మీరు వెళ్ళిన ఎడల అక్కడే కాపాడడానికి మీరు ఒకరు వెళ్ళినట్లయితే వింటున్నారా? యెషయా 48 కీర్తన 3వ వచనం. దాని నగరంలో దేవుడే పితరు, దాని నగరంలో దేవుడు ఆశ్చర్యంగా ప్రత్యక్షమవుతున్నాడు. మరి అదే కొంతమంది భక్తిగా ఉన్న వాళ్ళకు దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఇలా దేవుడు ఏం మాట్లాడిన వాళ్ళకి అర్థమవుతుంది. దేవుడు ఎలా బలపరిచింది కూడా అర్థమవుతుంది. కొంతమందిని దేవుడు మరి అక్కడ చెప్తాడు, నేను చెప్పిన మాట లేకపోతే ఐగుప్తు దేశంలో పోయి కరువు లేక హాయిగా పొట్టనిన్నది తిందాం, ఇంకేదో సుఖభోగాలు అనిపిద్దాం అనుకుంటే మాత్రం ఎక్కడికి వెళ్ళినా నేను ఖడ్గానికి అప్పగిస్తాను. హతులైపోతుంది మనం. ఎక్కడికి పోయినా నీకు కరువుకి అప్పగిస్తా. కరువు వస్తుంది మనం. నేను సేవన్నదాన్ని పిలిస్తే మనదాంతే వ్యవస్థలు దుబాయ్ పోయిండు. 6 నెలలు కంపెనీ పనిచేసాడు. ఒక్క పైసా వాడు. వింటున్నారా అండి? మరి 6 నెలలు ఎట్లా బతికింది అయ్యగారు? ఇదిగో ఎక్కడయ్య గారిని తెలుసు, రూమ్లో చేర్చుకున్నారు. ఎవరైనా కరీంనగర్, మీరు కూడా కరీంనగర్. మరి ఏమైంది? నాకు దొరికింది కానీ మరి కొద్దిగా నాకు తర్వాత ముందు బెదిరిస్తే 10 మంది 10 మంది అక్కడ కూడా 6 నెలలు చెప్తున్నాడు. ఇక 6 నెలల తర్వాత పుణ్య సాయి గారు ఎక్కడి నుంచి బయట దేశం నుంచి ఫోన్ పేరేందంటే చెప్పండి. ఏమైనా నువ్వు చెప్పకుండా వచ్చింది. నేను నాకు ఇక్కడ 5-6 నెలలు అయితే జాబ్ చేయబట్టి మా ఓనర్ ఒక్క పైసా లేదు. నేను మొన్న ఇండియాకి వచ్చినట్టు ప్రార్థన చేయవా? విన్నారా? 6 నెలలు మన ఇండియాకి వచ్చినట్టు ప్రార్థన చేయవా అంటే మన ఇప్పుడు ఇల్లు పెట్టించినట్టు అల్లమస్గా నన్ను ప్రార్థన చేపిస్తే ఒక వారం రోజున వచ్చి ఇడబడ్డాడు దూరం.
ఏ మధ్యలో కానీ ఎక్కడ పోయిండు? సింగపూర్ పోయిండు. ఎప్పుడు? సింగపూర్. సింగపూర్లో ఎట్లుంటే తెలుసా? ధరలు అంటే తెలుసా? ఒక ఛాయ 250 రూపాయలు. మన నిజంగా 250 రూపాయలు, మరి మన పైసలు 250 రూపాయలు అయితే ఒక ఛాయ. భోజనం అంటే తెలుసా? 600 రూపాయలు. 600 రూపాయలు అయితే ఒక పూట భోజనం. నిజంగా 600. నువ్వు ఎన్ని తీసుకో కదా నీ పైసలు. వింటున్నారా? ఇప్పుడు మన కోడిగుడ్డ ఎంత తెలుసా? ఇక్కడ మనకు 50 పైసలు, 40 పైసలు, 60 పైసలు ఉన్నప్పుడు అక్కడ 5 రూపాయలు దుబాయలు. ఇప్పుడు ఇంకెంతనో, ఇప్పుడు 15 రూపాయలు ఉంది, 20 రూపాయలు ఉంది కోడిగుడ్డ. లేదా ఎందుకు ఇక్కడ మన భారతదేశంలో 250 రూపాయలు ఛాయ్ లేదా? ఎయిర్పోర్ట్ లో 250 కదా ఎయిర్పోర్ట్ లో. ఎయిర్పోర్ట్ లో ఛాయ్ పైసలు కథం. ఇక్కడ ఉన్నట్టు అనుకుంటే పైసలు కథం. మన 500 రూపాయలు ఇద్దరు ఛాయ్ అయితే 500 కథం. 2 ఛాయ్కే మన దేశంలోనే ఎయిర్పోర్ట్ లో. వింటున్నారా? దేవుడు నీకు ఎంత గొప్ప కురిపించి రక్షణ ఇచ్చి దేవుడు దాని నగరంలో దేవుడు ఆశ్చర్యంగా ప్రత్యక్షమవుతున్నాడు. దేవుడిని దర్శనం ఏం చేస్తారు? ఎవరికైనా హిమాలయ పర్వతాలపై ఇవన్నీ ఒక 85 చేసినట్టు కనబడ్డాడు దేవుడు. మొత్తం 100 కెమెరాల చుట్టూ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. కనబడతాడు దేవుడు. ముస్లిమ్స్ ఒక ఆయన టీచర్ అడిగాను, అమ్మయ్య నీకు దేవుడు ఎట్లా దొరికిండో నాకు ఎందుకు నేను సాక్ష్యం వినాలని ఉన్నది, ఎట్లా దేవుడు అనుకుని చెప్పవన్నా. అయ్యగారు మేము ముస్లిమ్స్ ఎక్కువగా ధ్యానం చేస్తాం, మెడిటేషన్. ఇప్పుడు మౌనంగా మోకాల మీద ఉండి మౌనంగా ఉంటాం, ధ్యానం చేస్తాం. నాకు దర్శనం వచ్చి నేను దేవుని కాదు యేసుప్రభు దేవుడు, ఆయన నమ్మకం అని ఆయన చెబితే నేను అప్పుడు యేసుదేవుని దగ్గర ధ్యానం. నాది నిజమైన ధ్యానం అయితే దేవుడు ఎవరో కనబడాలి. దొంగ ధ్యానం అయితే కనబడు. దొంగ ధ్యానాలు సంవత్సరం చేసినా కూడా దేవుడు కనబడు. తెలుసా? ధ్యానం అంటే ఏం తెలుసా? మామూలు మాటలా? ధ్యానం అంటే నీ మనస్సు, ఆత్మ, శరీరం, ప్రాణం అన్ని ఏకం చేసి అన్ని మిళితం చేసి దేవుని ఆత్మతో సంధి చేయడం. చెప్పండి, దేవుని ఆత్మతో సంధి చేయడం. అప్పుడు దేవుని ఆత్మ భూమి మీద సత్యం ఏంటిది, అబద్ధం ఏంటిది, నీతి ఏంటిది, దుర్నీతి ఏంటిది, కీడు ఏంటిది, మేలేంటిది, మంచి ఏంటిది, చెడు ఏంటిది మనకు బోధిస్తాడు. అది దాన్ని ధ్యానం అంటారు. అంత ఉత్తర మనుషులకు మోసం చేయడానికి ధ్యానం, అన్ని అబద్ధాలు, కరెక్ట్ కాదు. ధ్యానం అంటే ఏంటో సార్? దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. చెప్పండి, దివారాత్రాలు ధ్యానించేవాడు ధన్యుడు. దొంగ ధ్యానం అయితే బతుకంత ధ్యానం అవుతుంది కదా, అక్కడ ఏముండదు, సూర్యం ఏం కనబడదు. వింటున్నారా? మీకెవరికైనా దేవుడు కనబడాలంటే ధ్యానంలో కరండి, ప్రార్థనలో కాదు. ప్రార్థన చేస్తే మీకు ఏం కనబడదు. ప్రార్థన చేస్తే ఆమె వేసిన ప్రదేశంలో ఆమె లేచిపోతుంది. నీ బోలు నువ్వు అనుకుంటూ నీ చిన్న తింటావు, నీ కథ నువ్వు చేసుకుంటావు. దాంట్లో ఆయనకేం సమానం, నీకేం సమానం. గంటల తరబడి ధ్యానం చేయండి, మౌనంగా ఉన్నాడు. దేవా నా బతుకు ఎంతో చెప్పు నాయన, నువ్వు చెప్పినట్టు ఇంకా నా ఆలోచన పెట్టాను, సైతాన్ ఆలోచన పెట్టాను, ఏ స్నేహితుడు ఏ దోస్తు మాటలు పాటించాను అనండి. దేవుడు కనబడకపోతే ఒకవేళ నీకు కనబడకపోతే నా దగ్గర నీకు నేర్పిస్తాను. నీకు దేవునికి సంబంధం కలగటం నేర్పిస్తాను. ఎట్లా నేర్పిస్తాయి కాబట్టి నువ్వు చేసిన తప్పులని చెప్తే నీకే భయం పుడుతుంది. పుట్టదా? అప్పుడు నువ్వు చక్కగెత్తు, ఆటోమేటిక్ చక్కగెత్తు. నేను ఆవరిస్తే పేరు లెక్క పెడతాను అంటున్నాను. అప్పుడు నీకు దేవం భయం. నువ్వు చేసిన తప్పులు చెప్పకపోయి నీకు భయం ఎందుకైతుంది అసలు? అవుతుందా? నువ్వు రేపు ఏం ప్లాన్ వేయాలనుకున్నావు ముందే చెప్పిన అనుకో, రేపు ఎవరైనా లేపేయాలనుకుంటున్నావు అంటే భయపడాలి. అయ్యో ఉత్తానే గడగలాడుతుంది తెలుసా? ఇప్పుడు మహానుభావులు అట్లనే ఉన్నారు.
అది చెప్పాలి, అసంటి చెప్పాలి. అది చెప్పితే వాళ్ళకి ఎవరికైనా భయం పడుతుంది. అయితే వాళ్ళ దగ్గర పోయే టైం ఉంటుంది దేవుని దగ్గర. మన శరీర ఉద్రేకంతో చేస్తే ఆ పనులు జరగవు. వింటున్నారా? లేయా. అందుకొరకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:27 చెప్తుంది, అటువల మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయములై ఉన్నారు. ఎప్పుడు మనందరూ ఎవరు ఉంటాం? క్రీస్తు యొక్క శరీరం. సంఘం అంటే క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరంలో మనం వేరు వేరు అవయవాలు. వేరు వేరు అవయవాలు అంటే అర్థం ఏంటిది? ఒకరు నోరు అయితే, ఒకరు కన్ను అయితే, ఒకరు చెవులు అయితే, ఒకరు చేతులు అయితే, ఒకరు కాళ్ళు అయితే, ఇట్లా మీ ఇంట్లో మీరు ఎన్ని రకాల పనులు చేయడానికి ఎట్లా పూనుకుంటారు. సంఘం అంతా కూడా దేవుని పని చేయడానికి, లోకం గురించి, పాపను గురించి, నీతిని గురించి, తీర్పును గురించి, లోకాన్ని ఒప్పింప చేయడానికి, లోకాన్ని దేవునితో సమాధానపరచడానికి మనం దేవుని సాధనాలు పనిముట్లం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమైండి వేరు వేరు అవయములుగా ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేయాలి. శరీరంలో కన్ను చేసే పని కన్ను, చెవు చేసే పని చెవు, ముక్కు చేసే పని ముక్కు. ఏది స్ట్రైక్ చేయడానికి వీల్లేదు. నేను గాలి అసలే పెంచుకొని పో అని ముక్కు అనేది అనుకో ప్రాణం అవుతుంది. వింటున్నారా? ముక్కు స్ట్రైక్ చేసింది అనుకో, నోటితో కూడా కొంతమంది నోరు చేసి పండుకోరా అని వస్తున్నారు. సరే నోరు చేసి పండుకుందాం అనుకున్నాం. అన్నం తినేటప్పుడు ఎట్లా మరి గాలి ఎగిలి మరి రెండెట్లు పోతే అవుతుంది. ఏ అవయం చేసే పని అవయం చేయాలి. అట్లా మన దేవుని సంఘంలో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ప్రవచించేవారైతే ప్రవచించుతున్నాను, పంచిపెట్టేవారైతే పంచిపెట్టలను, వింటున్నారా? స్వస్థపరచేవారైతే స్వస్థపరచుతున్నాను, హెచ్చరించేవారైతే హెచ్చరించున్నాను, బోధించేవారైతే బోధించుతున్నాను, బుద్ధివాక్యం అయితే బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం అయితే జ్ఞానవాక్యం. ఇట్లా మనం రకరకాల పనులు ఎవరెవరికి దేవుడిగా అప్పగించిన, పరిచయం అయితే పరిచయం, ప్రభుత్వం అయితే ప్రభుత్వం చేయటం మనం పని కలిగి ఉండాలి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అండి. మన ఒకే శరీరం. కాలుకు మనుపుచ్చుకున్నానుకో, అబ్బా అంటదా శరీరం వెంబడి కిందికి అక్కడ ముందు తీసేస్తుందా? నీకు అట్లే కావాలి, నువ్వు ఎప్పుడు తింటావానే అంటదా? అంటదా అంటే మనకు వెంబడి ఆ చెప్పులో నుంచి కాలు ముందు వచ్చిందనుకో, ముందు చెప్పుడిసి చిన్నగా మన చెప్పుకున్న ముందు తీసి అటు వారేసి ఆ పని చేయాలని వద్దా? శరీరం అంతా ఒకేసారి లోపడంలో వద్దా? లోపడకపోతే మరి ఎప్పటికా ముందు దాన్ని గట్ట గుచ్చుకుంటూనే ఉంటుంది. కొంతమందికి రబ్బర్ చెప్పులు లోపల ముందు ఎరుగుతుంది, అడుగేసినప్పుడల్లా గుచ్చుకుంటుంది, అడుగేసినప్పుడు గుచ్చుకుంటుంది. ఎంతకు తీయడానికి రాదు. మనం తీసుకోవడానికి కొద్ది నీత మూడు దేవ అడిగేసినప్పుడు గుచ్చుకుంటుంది. అంటే మరి నీకు అట్టే గుచ్చుకోవాలి ఆలోచన. ఆలోచన అంటే దయచేసి మనం ఒకే శరీరం వేరు వేరు అవయవాలు. అంటే ఒకరికి బాధ వస్తే అందరూ నాకు బాధ వచ్చిందన్నట్టు భావించాలి. ఇక్కడ మీరంటే అట్లా ఉన్నారట. ఇప్పుడు ఎవరికైనా సమస్య వచ్చింది అందరూ కలిసి ప్రార్థన చేయాలట. అసలు ఎవరు సక్రమాలు చేసిపోతారట. అవునా? మీరు ఇట్లానే ఉంటే మీకు ఇక పరలోకం కావడం వద్దా? భూమి మీద బాధలు పోవడం వద్దా? సుఖం పోవడం వద్దా? సుఖపడడం వద్దా? చెప్పలేదు ఏమైతే చెప్తే ఎవరు మాట్లాడరు. మా దగ్గర బెల్లం కొట్టిన రాయి అంటారు, ఇంకేందేదో రకరకాల సంగతులు ఉన్నాయి. మూగదయంలాగా ఉన్నవింది అంటారు. కొంతమంది మూతెట్లా ముడుచుకున్నవింది అంటారు. ముంగేసి మూత రాగంటారు. గమ్మత్ గమ్మత్ అంటారు. క్రీస్తు యొక్క శరీరమైన వేరు వేరు అవయాలు ఉన్నప్పుడు వేరు వేరు అవయాలు ఏ అవయం చేసి పని ఆ పని చేయాలన్నా గోళ్ళు చేతికి గోళ్ళు ఉన్నాయి, గోళ్ళు పెరిగినాయి. పెరిగితే మంగళ చేపలు కటింగ్ చేసినప్పుడు ఎట్లా కదలకుండా కూర్చుంటూ అట్లా కూర్చున్నట్టు ఒకరి చేతితో నీళ్ళు కట్టలు పెట్టుకొని కదలకే అని నేను పెట్టుకొని చిన్న తీయాలన్నా వద్దా? నేను నానుకో అంట. అట్లా కుదురుతుందా? మరి అట్లా మనందరం ఏక మనసు ఏకమం ఏక తాత్పర్యం ఉంటే మీ ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతాయి తెలుసా?
మిమ్మల్ని అందరూ అసలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీకు లాభం కావాలో వద్దా? దేవుడు నమ్మినాక పత్తి పక్కలకు ఎవరికి సరైన లాభాలే రాలేదట. లాభాలు కావాలో వద్దా? మీరు భక్తిగా ఉంటేనే లాభం వస్తుంది. నువ్వు ఆటో కొనుక్కున్నా లాభం రాదు, నువ్వే కాంట్రాక్ట్ పెట్టుకున్నా లాభం రాదు, బాగా కష్టపడి పనిచేసినా లాభం రాదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమునై ఉన్నది. నేను వ్యాపారంలో 2-3 వ్యాపారాలు నష్టపోయాను. హైదరాబాద్లో మార్నింగ్ షో ఒక సినిమా హాల్ని కాంట్రాక్ట్ తీసుకోవచ్చు. నేను ఒక 2 రోజులు మార్నింగ్ షో వేస్తాను. ఒక షోకి ఎంత ఇవ్వాలి? మార్నింగ్ నైట్ మనది కాదు అని అంటారు. ఒక 5,000 ఇవ్వ 10,000 ఇవ్వ అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి ఫిల్మ్ తెచ్చుకోవాలి. ఫిలిం తెచ్చుకొని ఇప్పుడు మీటింగ్ పెడితే 1% తెస్తాము, 1% తర్వాత ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వరకు డేట్ తీసుకోవాలి. ఇక అప్పుడు మనమే ఓనర్ పోయి ఎక్కడ ఎన్ని టికెట్లు వెళ్ళి ఎంత ఖర్చు వచ్చేసింది, మరి ఆ టికెట్ల పైసలు వాళ్ళ దగ్గర ఉంటే కనుక ఆ టికెట్ల నెంబర్ని బట్టి పైసలు ఇచ్చి మిగతా పైసలు మనం లెక్క చేసిస్తాం. అట్లా మానేసి దాంట్లో పోయాం, దాంట్లో లాస్ అయ్యాం, ఇంకోటి వేసాం, అది లాస్ అయ్యాం, ఇంకోటి వేసాం, లాస్ అయ్యి దీంట్లో వేసాం. నాకు బైబిల్ చదివినాక సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధన. పెట్టుబడి లేదు ఇక్కడ, రిస్క్ లేదేం లేదు. సినిమా దగ్గర ఆడేనక్కర్లేదు, 1% లేనక్కర్లేదు, డిస్ట్రిబ్యూటర్ దగ్గర పోయి ఫిల్మ్ తెచ్చుకోనక్కర్లేదు. గుండె దడ అనేటట్టు ఎట్లా పోతుంది ఏమవుతుందో ఆ వైపు వేసినామనే 1% అన్నీ లేదు, ఏం లేదు వాళ్ళకి పైసలు అన్ని పైసలు రిస్క్ లేదు. మనం భక్తిగా ఉంటే పెద్ద భక్తి అంటే గర్వం ఉండదు, అహంకారం ఉండదు, దుర్మార్గత ఉండదు, బిడ్డలమైన మాట ఉండదు, చెడుతనం ఉండదు. 5 లక్షణాలు ఉన్నప్పుడు నువ్వు భక్తుడే. సంతుష్టి సహితమైన దైవభక్తి అనగా దేవుని తృప్తిపరిచే భక్తి నీకు గొప్ప లాభ సాధనం. ఏమి చేత కాకుండా సరే బాగా లేయా భక్తిగా ఉన్నావు అనుకో, నీ ద్వారా నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు అవటం, నువ్వు ప్రార్థన చేస్తే దయాలు పోవటం, నువ్వు ప్రార్థన చేస్తే పిల్లలు అవటం, ప్రార్థన చేస్తే పెళ్లిళ్ళు అవటం, నువ్వు ప్రార్థన చేస్తే ఇక అది నీకు ఒక లాభ సాధనంగా మారుతుంది. సాధన అంటే పనిముట్టు అనండి. సాధన అనగా పనిముట్టు. కోత వాడించేవానికి కోతే లాభ సాధనం అనండి. పాలమ్మే వాళ్ళకి వరే లాభ సాధనం, మేకలు వేసే వాళ్ళకి మేకలే లాభ సాధనం, ట్రాక్టర్ ఉన్నోళ్ళకు ట్రాక్టరే లాభ సాధనం, కారు ఉన్నోళ్ళకు కారే లాభ సాధనం. కరెంటు కారు అనుకోండి, వింటున్నారా? ఒక 500 కూడా కావు రోజు అనుకున్నాం ఛార్జింగ్ పెడితే. వింటున్నారా? 3-4 వేలు 4-5 వేలు గిరాకీ జరిగింది అనుకో, ఎట్లుంటుంది? ఇంత లాభం ఉంటుంది కదా. అదనమాట లాభ సాధనం. కరెంట్ లోకల్ ట్రిప్పులు తిప్పే వాళ్ళకు, ఆటో వాళ్ళకు కరెంటు కారు, కరెంటు ఆటో ఎంత లాభ సాధనం. ఇప్పుడు మేము కరెంటు ఆటో కొనుక్కున్నాం, కరెంటు స్కూటీ కొనుక్కున్నాం. అమ్మగారు అంటే ఇప్పుడు పైసలు బాగా మిగులుతున్నాయి. అప్పుడు దీనికి డీజిల్కు 100కు 100 వేలకు డీజిల్. ఇప్పుడు ఏం లేదు, అంత కలిపితే ఒక 1000 రూపాయలు కరెంట్ ఎక్కువ బిల్లు వస్తుంది అవసరం. వింటున్నారా? అప్పుడైతే మరి వారానికే 1000 డీజిల్కి అయింది. మరి వారానికి నెల కలిపితే 1000 వస్తాయి కాదు, 1500 వస్తాయి కావచ్చు. అసలు లాభం అంతా చెప్తున్నా, లాభం కాదా? మరి ఇక్కడ మన క్రైస్తవులకి ఏంటిది రాబట్టే భక్తే లాభం. మీరు భక్తిగా ఉన్నారనుకోండి, మీకు అంత లాభమే కలుగుతుంది. ఇంకా లాభం అంటే అట్లే కాదు, మోసపోరు. కూరగాయలు కొనే కాడ కానీ, బట్టలు కొనే కాడ కానీ, చెప్పులు కొనే కాడ కానీ, పండ్లు కొనే కాడ కానీ, ఇల్లు కొనే కాడ కానీ ఎక్కడ కూడా మీకు మోసం జరగనే జరగదు.
సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఇంక ఇప్పటి నుంచి దేవుడు లాభం తీసుకురావాలనుకుంటున్నాడు. కావాలన్నా నిజం చెప్పండి. ప్రార్థన చేసుకున్నాం, తలలు ఉంచండి, కన్ను మూసుకోండి. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక, నేను కోరిన దాన్ని దేవుడు నెరవేర్చును గాక. నేనేదో ప్రార్థన చేసినట్టు అది నెరవేరబోతుంది భక్తిగా ఉంటే. వింటున్నారా? మీరేదో కోరుకున్నారంటే అది నెరవేరబోతుంది భక్తిగా ఉంటే. మీరు రాత్రి ప్రార్థన చేయడం ప్రార్థన చేస్తే మీరు అనుకున్నది జరగబోతుంది. దేవుడైన యెహోవా మాట వినని వారి ఈ దేశమందు కాపురం ఉండక మనం ఐగుప్తు దేశం వెనుకము చూసిన దేవుని మాట వినకుండా వేరే వైపు పెడితే నష్టమే జరుగుతుంది. మేము ఎక్కడికి పోవాలనుకుంటున్నారు, ఏం లాభం జరగదు, మానేయండి, విరమించుకోండి. అక్కడ యుద్ధము చూడక బూరధ్వని వెనుక ఆహారము లేమించే ఆకలి వరకు ఉన్న వరకు అక్కడనే కాపురం ఉందని వినుకునేలా విలేవాళ్ళు శేషించిన వల్ల యెహోవా మాట ఆలకించడం. ఇశ్రాయేలు దేవుడు సైన్యులకు యెహోవా ఇలా సెలవించుతున్నాడు, ఐగుప్తునికి వెళ్ళడం నిశ్చయించుకొని అక్కడనే కాపురం వెళ్ళిన ఎడలా. ద్వారా దుబాయ్ వెళ్ళింటే ఉంటుంది మీ కథ కూడా. ఆ కాలం హింసపెట్టి వారందరినీ శిక్షిస్తూ ఉంటాడు ఆయన మాట వింటే. గుడ్డు చెరవని రక్షిస్తూ ఉంటాడు ఆయన మాట వింటే. చెదరబెట్టబడిన వాడు సమకూరుస్తూ ఉంటాడు ఆయన మాట వింటే. ఏ దేశంలో రామానంలో అక్కడికి వారికి ఖ్యాతి మంచి పేరు తీసుకొస్తూ ఉంటాడు. ఎక్కడికో ప్రయాణానికి కోరుకుంటున్నాం, కానీ దేవుడిని దీవించడానికి అనుకున్నాడు, దేవుడిని ఆశ్రయించడానికి అనుకున్నాడు. ఆయన కృప నీ మీద ఉన్నది, ఆయన దయాదాక్షలు నీ మీద ఉన్నాయి. సహోదరి సహోదరుడా, దేవుని దయాదాక్షలు నీ మీద ఉన్నాయి. దేవుడిని ఏర్పడిస్తున్నాడు. దాని నగరంలో దేవుడు ఆశ్చర్యంగా ప్రత్యక్షమవుతున్నాడు. దేవుడి మాట వింటే ఇప్పటి నుంచి నీకు దేవునికి సంబంధం ఏర్పడుతుంది. అటువంటి మీరు క్రీస్తు యొక్క శరీరం అంటే వేరు అవయవాలను రాసింది. మీరు దేవుని శరీరంగా పరిశుద్ధమైన దేవుని శరీరం మీరు గంట మాత్రమే సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనం. ఇప్పుడు భక్తిగా ఉండడం మీకు గొప్ప లాభం రాబోయే దినంలో జరగబోతుంది. ప్రార్థన చేసుకున్నాం. వేరే ఎవరైనా ఒకరు ప్రేరేపించబడినారు. ప్రార్థన పరిశుద్ధుడు ప్రధాన సూత్రమైన పడబడుతున్న పరలోకముతండి నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరలోకమందు నీ కృప పరిశుద్ధపరచును, భూలోకమంతా నీ కృప పరిశుద్ధపరచును గాక. నీకు స్తోత్రం కలుగును గాక. నీకు రాజ్యం వచ్చును గాక దేవా. నీ రాజ్యంలో మేమందరం పోరాడును గాక. పరిశుద్ధాత్మ దేవా, మా మధ్య నుండి మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. నాయనా నీకు స్తోత్రం ప్రభా. మేము రాత్రి అలా ప్రార్థన చేయలేకపోతున్నామయ్యా. మా సంఘం దిగజారిపోయిన తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా తండ్రి, మా సంఘాన్ని దేవునికి బలపరచండి నాయన. నీకు వందనాలు. నిద్రమత్తును తొలగించండి దేవానికి స్తోత్రం. మంచి జ్ఞానం దయచేయండి, మంచి బుద్ధి